చిన్న ఊరు సార్, ఆకివీడి దగ్గర కలింగగూడెం సార్ మాది. ఆకివీడి కూడా కాదు, ఆ పక్కన ఊరు, చిన్న గ్రామం సార్ కలింగగూడెం. అంటే 1000 గడపైన ఉంటాయి, 3000 ఉంటాయి సార్. అబ్బో, అంటే ఈ మధ్య పెరుగుంటాయి. ఈ మధ్య పెరిగాయి సార్. అదే లాస్ట్ 3000 కూడా ఉండదు సార్, 1500 ఉంటుంది సార్. అదే అంటున్నా, 1500 సార్. అది కూడా లాస్ట్ 10 years లో 10 years లో పెరిగింది సార్. అదే ఉద్యోగాలు, వాణిజ్య వ్యాపారాలు అన్ని పెరిగాయి. మనం ఏంటంటే ఎప్పుడో ఇయర్కి వెళ్తా ఉంటాం కదా సార్, ఈ లెక్కల్లో కొంచెం అదే లేకపోతే వెళ్ళినప్పుడల్లా లెక్క పెట్టుకుంటే జనాభా. కానీ సంక్రాంతికి మాత్రం ఉంటా సార్ నేను. నేను ఎప్పుడు సంక్రాంతికి బయట సూపర్ అమౌంట్, మంచి అమౌంట్ చెప్పినా కూడా వెళ్ళను సార్ నేను బయటికి. ఏ సంక్రాంతికి వెళ్ళలేదు సార్ నేను. ప్రతి సంక్రాంతి నా ఊరు కోసం నేను వెళ్ళి కల్చరల్ యాక్టివిటీస్, ఆ 3 రోజులు కోడి పందాలు, ప్యాకెట్లు వెళ్ళకూడదు. ఒక పండగ ఆ 365 days మొత్తం విషాదకరంగా మారుతాయి సార్. ఎందుకంటే కోడి పందాలు వెళ్ళి లక్షలు పోగొట్టేసుకొని పండగ వరకు సంపాదించుకుని మొత్తం అవగొట్టేసి సాయంత్రం అవగానే, అరే సాయంత్రం పండగ రోజు సాయంత్రం హ్యాపీగా ఉండాల్సిన సాయంత్రం ఇంట్లో పోయిన డబ్బులు మొత్తం అవగొట్టేశారని పిల్లం బిడ్డలతో ఏడుపులు ఉంటాయి సార్. అయ్యో, అలాంటి ప్యాకెట్లో మరి అంతే కదా సార్, అంతంత పోగొట్టుకొని ఇది చేసేవాళ్ళు సార్. అప్పుడు మా కుర్రాళ్ళందరూ పెట్టి ఒక 10 years బ్యాక్ ఒకటి అనుకున్నాం సార్, ఒక సంఘం పెడదాం మనం. సంఘం పెట్టి ప్రతి పండగకి, ఆ పండగ అయిన తర్వాత ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చేద్దాం ఉంటామని చెప్పి, ఇలాగ ప్రతి టౌన్లో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఒక గ్రూప్ పెట్టుకొని ఆ సంక్రాంతి పండగకి నేను వెళ్ళి హోస్ట్ చేసి మంచిగా అందరితో ఎవరు వెళ్ళకుండా కదలకుండా ఆ 3 రోజులు చేసేవాళ్ళం సార్. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది సార్. గ్రేట్ అండి. ఇప్పటికైనా మానేరా ప్యాకెట్లు, ఈ కోడి పందాలు? చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మ్యాక్స్ ఏంటంటే మేము అందరినీ అక్కడ హోల్డ్ చేయగలిగాం సార్. చాలా మంది పిల్లలు ఉంటే సార్, ఆ పిల్లలు అక్కడ డాన్స్ చేస్తూ ఉంటే, అరే నా పాప డాన్స్ చేస్తుందని ఉంటారు కదా సార్ ఫాదర్. అవును, అమ్మాయి ఆబ్వియస్లీ ఉంటారు అక్కడ. ఫాదర్ నాపాలి సార్, అక్కడ ఫాదర్ మగాళ్ళు నాపాలి సార్, అన్స్టాపబుల్ వాళ్ళు నాపాలి సార్. అలా చాలా మంది నాపగలేను సార్. కొంతమంది అక్కడికే వచ్చి ఉంటారు సార్. 2 నేను ఎక్కడ ఉందా, మా పాప ధ్యానం చేస్తుంది, అయినా నాకు చిత్రలే అంటాడు. చాలా బాగుంటుంది సార్, అది సరదా. అదే, అవును. కానీ మీరు కొత్త మాట చెప్పారు ఇందాక, చాలా మెచ్చుకోవాల్సిన మాట. పండగ పూట ఇంట్లో విషాద వాతావరణంలో డబ్బులన్నీ పోగొట్టుకుని కూర్చుంటే ఇంట్లో అంటే ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ దేర్స్ వైఫ్ అండ్ చిల్డ్రన్ విక్టిమ్స్ అయిపోతారు. అవును సార్. అంటే పిల్లలు చాలా సరదాగా 10 మంది పిల్లలతో ఆడుకున్నప్పుడు మా నాన్న రేపొద్దున ఆ డ్రెస్ వేస్తాడరా, అది చేస్తాడరా, ఇది చేస్తాడరా అని చెప్పుకుంటారు కదా సార్. మరుసటి వాడు బయటికి వెళ్ళాడు సార్. వాడు అవును, కరెక్ట్. అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా దారుణంగా ఉంటుంది సార్. అది చిన్న విషయం కావచ్చు సార్ మాట్లాడడానికి, కానీ ప్రాక్టికల్గా చాలా పెద్ద విషయం ఏంటి, లక్షలు పోగొట్టుకున్నాను, చాలా దారుణంగా ఉంటుంది సార్. కానీ మీ మిస్సెస్ ఒక రకంగా అంటే చాలా రకాలుగా అదృష్టవంతురాలు. నేను అదృష్టవంతుడు సార్, నిజంగా సార్. అంటే తను IT సాఫ్ట్వేర్ ఉండేది సార్. తను అక్కడ ప్రెషర్ తట్టుకోలేక మానేసి సొంతంగా ఒక ఆన్లైన్ గార్మెంట్స్ బిజినెస్ పెట్టింది, సుజెషన్ కలెక్షన్ అని. అది పెట్టుకొని తను సోలోగా తనే బాసు, ఒక 6-7 ఎంప్లాయీలు పెట్టుకొని ఇంత బిజీలో కూడా సార్ ఎక్కడ ఉన్నారు, తిన్నారా, ఎన్ని గంటలకు వస్తారు, నేను బయటికి వెళ్ళినప్పుడు నాకు ఏం కావాలో చేసి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడం, వాడు బాగోగులని తనే చూసుకుంటుంది, వాడికి చదువు చెప్తుంది, ట్యూషన్ చెప్తుంది, ఇన్ని రకాలుగా చేస్తారు సార్. నాకు చాలా నేను నిజంగా అదృష్టం కదా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చూసుకోవచ్చు కదా, అనొచ్చు కదా సార్ మాట. అనడానికి ఏదైనా అనొచ్చు అదే సార్ కదా. రివర్స్ అయిపోవాలంటే మా సార్ ఎంతసేపు చేస్తావు షూటింగ్ అని అడిగితే ఏం చెప్తారు? రోజు షూటింగ్ అయినా రోజు బయటికి వెళ్ళిపోవాలా? నేను కొంచెం రివర్స్ సార్, కొంచెం బయటికి వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంది అంటారు సార్. నన్ను షూటింగ్ లేకపోతే ఇంట్లో అలా ఉంటుంది సార్, అంతే. ఫ్రెండ్స్, నీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ లేరా మీకు? ఉన్నారు కదా సార్. ఉన్నారంటే నేను ఖాళీ ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడం కదా సార్. వాళ్ళకి ఏదైనా నిజంగా అవసరం ఉంది అని నేను ఉంటే బాగుంటుంది వాడి దగ్గర అని అంటే డెఫినెట్గా ఉంటుంది సార్. కానీ ఖాళీగా ఉన్నాం కదా, ఫ్రెండ్షిప్ ఖాళీగా ఉన్నప్పుడు గుర్తు రావద్దు సార్. ఫ్రెండ్స్ బిజీగా ఉన్నప్పుడు కూడా గుర్తు రావాలి సార్, అది ఫ్రెండ్షిప్ నా దృష్టిలో. నాకు సుధీర్ కానీ, రాంప్రసాద్ కానీ, మా మ్యాగీ కానీ, వీళ్ళందరూ నాకు బెస్ట్ బడీస్ సార్ నాకు. వెరీ నైస్. అంటే మీ మిస్సెస్ ఫ్రమ్ ఆకివీడేనా? అమలాపురం సార్. అమలాపురం. సెటిల్ ఇన్ విజయవాడ సార్. పెద్దవాళ్ళు చూస్ చేస్తున్న సంబంధమేనా? అదే సార్, మేము చూసుకొని తర్వాత పెద్దవాళ్ళతో మీరు చూసుకున్నారు, వాళ్ళు చేశారు. అంతే సార్. మేము చూసుకున్నాం సార్, తర్వాత వాళ్ళు చూసుకున్నారు సార్. ఎక్కడ చూసుకున్నారు?
ఇక్కడే సార్ నాగార్జున సార్. మొదట్లో మిమ్మల్ని చూసేంత స్టేజ్ మీకు లేదు. అప్పుడు మనం టీవీ నైన్ సార్. ఓహో, అదే అదే గ్రేట్ అప్పటికి. అక్కడ కూడా నేను కళాకారునే కదా సార్. ఎస్. అయినా కూడా అక్కడ ఎంప్లాయ్ నేను సార్. ఒక మంత్ అవగానే శాలరీ పడేది టీవీ వన్. స్టేచర్. ఓకే, హ్యాపీ. తను అప్పుడే ఐటీకి ట్రయల్ చేస్తుంది. తను 11 సార్, 2011. సో నేను మీదుగా 12లో ఎంగేజ్మెంట్ అయింది, 13లో మ్యారేజ్ చేసుకున్నాను. లైన్ ఓపెనింగ్ ఎవరు చేశారు? నా సైడ్ నుంచి సార్. అవునా సార్, ఏమండి ఇలాగ ఇక్కడ చేస్తున్నాను, మీకు ఇష్టమైతే పెద్దవాళ్ళతో మాట్లాడతానండి, ఇలాంటి తప్పించి టీరా అట్లాంటివి లేదు సార్. పెద్ద సాంగ్స్ ఏం పడలేదు సార్ బ్యాక్గ్రౌండ్లో. అవునా సార్, జెన్యున్గానే చూశాను సార్. చూసిన కొన్ని రోజులకి తర్వాత వెళ్ళి, ఏమండి మీరు ఎందుకు నాకు నచ్చారు, మీరు నా లైఫ్ పార్ట్నర్గా ఉంటే నేను గెటప్ సీన్ అవుతా అనిపిస్తుంది, మనం మనకొండలు ఎందుకు ఇల్లు కట్టుకుందాం అనిపిస్తుంది, మనం మన కొడుకు హేమాంశం పేరు పెట్టాలనిపిస్తుంది నాకు, అమ్మో ఇలా రాజు యాదవ్ సినిమా చేయాలని, చిరంజీవితో గాడ్ ఫాదర్ చేయాలనిపిస్తుంది, రాకాస కూడా చేస్తా అనిపిస్తుంది. సో మరి ఏంటి అని అంటే కొంచెం టైం తీసుకుంది. ఇంట్లో వాళ్ళు చెప్పారు, ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత ప్రతిఘటన ఏం లేదు. ఏం లేదు సార్, క్లీన్ అండ్ స్మూత్ సజావుగా. అన్నయ్య దగ్గరుండి ఓకే పర్లేదు నాన్న, హ్యాపీగా చూసుకోండి, ఇద్దరు బాగున్నాను చాలు. బట్ ఒకటి ఏంటంటే ఇద్దరు ఇష్టపడి చేసుకుంటున్నారు కాబట్టి రేపు పొద్దున ఎన్ని కష్టాలు వచ్చినా ఇష్టం వచ్చినట్టు మా దగ్గర రాకండి అని చెప్పారు. అంతే. వార్నింగ్, స్వీట్ వార్నింగ్, స్వీట్ స్టాట్యూటరీ వార్నింగ్ అని సిగరెట్ ప్యాకెట్లు. అవును సార్. నాకు అప్పటి నుంచి అసలు నేను తిరిగి చూసుకోలేదు సార్. తన సపోర్ట్, తన ఇది, నేను ఎప్పుడైనా కొంచెం లోలో ఉన్నప్పుడు కూడా సార్ నన్ను చాలా బాగా మోటివేట్ చేస్తారు తను. అదే సార్. ఇంకా మీరు లోలో ఎక్కడ ఉండేది, మీ హైతోనే మీరు చచ్చిపోతుంటే పక్కన మళ్ళీ లో ఒకటి. అదే ప్రతి మనిషికి ఒక్కొక్క సందర్భంలో ఉంటుంది కదా సార్. బట్ యూ హ్యావ్ నో రీజన్ టు ఫీల్ లో సార్. కారణం ఉండాలి కదా, వేషాలు లేకో అవకాశాలు లేకో మీరే వద్దు భయ్యా బాబు, నాకు వద్దురా బాబు అని మీరు అంటుంటే హీరో సినిమాలే వద్దని అనుకునే పొజిషన్. కొన్నిసార్లు నాకేంటంటే సార్, రిజెక్ట్ చేస్తాం కదా సార్, కొన్ని సినిమాలని చేయలేను సార్, సారీ సార్ అని చెప్పాలి. దానికి కారణాలు ఎత్తుకోవడం చాలా కష్టపడతా సార్ నేను. ఎందుకు అంటే యాజ్ ఇట్ ఈజ్ చెప్పవచ్చు కదా, నాకు నచ్చలేదు సార్, నేను చేయను అని చెప్పలేను సార్. అది నాకు ఎక్కడో విన్నాను సార్. ఇప్పుడు నేను చదువుతున్నప్పుడు ఒక పేపర్లో వచ్చింది సార్, చిరంజీవి గారు దాని ఇంటర్వ్యూలో చెప్పారు అన్నమాట. హెడ్లైన్ వచ్చింది సార్, అది నాకు తిరస్కరించడం కూడా పెద్దగా రాదు, నాకు ఇది వద్దు అని చెప్పడం కూడా అంత అలా చెప్పలేను నేను. దానికి వేరే పదం పేరు చెప్పాలి తప్పించి ఇప్పుడు వద్దమ్మా నాకు మాట సున్నితంగా చెప్పాలి, ఇంకో మాట చెప్పాలి, సున్నితంగా చెప్పాలండి, సున్నితంగా చెప్పాలి సార్. అంటే ఫోన్ చేస్తారు, వద్దు కాదు అనకూడదు, పర్లేదమ్మా నేను తినొచ్చాను. అలాగే ఏదైనా కదా చెప్తే ఇప్పుడు డేట్లు లేవండి, లేకపోతే వేరే దాంట్లో బిజీ ఉన్నానండి, అలాగే ఏదైనా చెప్పాలని నాకు కథ విన్న తర్వాత క్యారెక్టర్ చెప్పింది, క్యారెక్టర్ నచ్చలేదు కదా, ఎలా చేద్దాం, క్యారెక్టర్ నచ్చలేదు చెప్పకూడదు ఫస్ట్ థింగ్. ఏమో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చలేదేమో, బట్ వేరే బాగుంటుందేమో, సో వేరేలా చెప్పు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.